ముద్దాయి చక్రవర్తి బోన్లోకి రావాలి. ముద్దాయి చక్రవర్తి బోన్లోకి రావాలి. ముద్దాయి చక్రవర్తి బోన్లోకి రావాలి. రోజా హత్య కేసులో సాక్ష్యాలు ఆధారాలను బట్టి వాద ప్రతివాదాలను బట్టి ముద్దాయి చక్రవర్తే కక్షతోనూ కోపంతోనూ ఈ హత్య చేసినట్టుగా నిర్ధారణ చేసి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం చక్రవర్తికి ఉరిశిక్ష విధించడమైనది. నా జీవితంలో ఎక్కువ కాలాన్ని జైల్లో గడిపేలా చేశావు. నువ్వు కూడా అదే జైలుకెళ్ళి నాకంటే దుర్భరమైన జీవితాన్ని గడపాలని ఆ రోజు నేను కోరుకున్నాను. ఇప్పుడు అది జరుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజా, నాన్నగారు ఢిల్లీ నుంచి ఇంకా రాలేదా? లేదమ్మా, త్వరలో వచ్చేస్తారు. నా గురించి విని చాలా ఆనందించారన్నావు కదూ? అవునమ్మా, ఎంతో ఆనందించారు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమించారన్నావు కదూ? అవునమ్మా. ఆయన మాట ఎలా ఉన్నా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నేను మాత్రం క్షమించలేనురా. అమ్మా, అసలు జరిగింది ఏంటంటే, దేవుడు లాంటి మీ నాన్నగారికి దుస్థితి తెచ్చింది నువ్వేరా, నువ్వే. ఇప్పుడు ఆయన హత్యానేరాల్లో ఇరుక్కుని ఉరికమ్మ ఎక్కబోతున్నారు. అమ్మా, ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదమ్మా. నోర్మై, ఆయన మరణిస్తే ఒక రకంగా దానికి నువ్వే కారణం అవుతావురా, నువ్వే కారణం అవుతావు. పరిస్థితులు దారిమారుతాయని, పాపాత్మల పథకాల్లో నాన్నగారు ఇరుక్కుంటారని నేను అనుకోలేదమ్మా. నువ్వు చేసిన పొరపాటికి ఆయన బలైపోతున్నారా. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నా నుదుట బొట్టు జరిగి నా చేతి గాజులు పగిలిన మరుక్షణం నేను ఈ లోకల్లో ఉండనురా, ఉండను. కన్న తల్లిని తండ్రిని చంపుకున్న కొడుకుగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా, నిలిచిపోతుంది. పార్వతి, ఏదో ఒక రోజున మిమ్మల్ని కలుసుకుంటాననుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో ఇలా కలుసుకుంటానని అనుకోలేదండి. ఊరుకో పార్వతి, నీ విషయంలో ఆనాడు నేను పొరపాటు పడ్డందుకు ఈనాడు దైవం నాకు ఈ పరిస్థితి కల్పించాడేమో. మీకు ఇలాంటి పరిస్థితి కల్పించింది దైవం కాదండి, దుర్మార్గుల మాటలు నమ్మి అవే నిజమనుకున్న మన అబ్బాయి. మిమ్మల్ని మోసం చేసిన రాజా మన అబ్బాయేనండి. అవును, మన అబ్బాయే అని నేను అనుకున్నాను పార్వతి. ఎందుకంటే వాణ్ణి చూడగానే నా గుండెల్లో ఏదో తెలియని అనురాగం కలిగింది. అందుకే
ఇంతవరకు నేను సంపాదించిందంతా వాడికి ఇద్దామనుకున్న క్షణంలో వాడు మీకు అన్యాయం చేశాడు. మిమ్మల్ని బజారు పాలు చేసి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే అసలు వాడిని పుట్టినప్పుడే ఎక్కడో ఒక చోట వదిలేసి ఉండేదాన్ని. అలా అనకు పార్వతి. ఆనాడు నేను నిన్ను అపార్థం చేసుకున్నట్టే వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. మనిషి చేసిన తప్పుకు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు శిక్షించక మానడు. ఇప్పుడు నా కొడుకు ద్వారా నన్ను శిక్షించాడు, అంతే. ఏమండి, తెలియక చేసిన తప్పుకి వాడిని మీరు ద్వేషించకండి. ద్వేషించడం కాదు పార్వతి, ఇప్పుడు వాడిని నేను మరింతగా ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా ఆఖరి క్షణంలో నిన్ను చూడగలిగానంటే కారణం వాడేగా. వాడే బట్టి నాన్న, నీ అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకో. అలా మాట్లాడకండి నాన్న. నా తెలియనితనం కారణంగా నా తండ్రిని నేను పోగొట్టుకోలేను. నా పొరపాటు కారణంగా మా అమ్మను పసుపు కుంకాలు